మా ఆయన ట్యాక్స్ కట్టకపోతే కాలర్ పట్టుకోవాలని చెప్తున్నారు. మరి తప్పు జరిగిన వాళ్ళందరూ కాలర్ పట్టుకోండి. అప్పుడు తప్పులే జరిగింది రాదా మీలో? దేని గురించి వచ్చింది మా ఆయనకి? మీకు పార్టీ తరఫున మాట్లాడమన్నాడు, అంతే కదా. తప్పేముంది దాంట్లో? వాళ్ళకి శిక్ష పడిందే. మీ పార్టీలో ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళు. అవన్నీ వదిలేసి మా ఆయన గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? ట్యాక్స్ కట్టకపోతే ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి ఏమైనా కడతారా? మేమే కదా కట్టాల్సింది. మీకు ఏమైనా కక్షలు ఉంటే డైరెక్ట్ గా పార్టీ తరఫున మాట్లాడండి. కౌన్సిల్ లో అదే పర్సనల్ గా అవన్నీ మాట్లాడకూడదు కదా. మీకు తెలిసినంత రాజకీయం నాకు తెలీదు. నేను కొత్తగానే కౌన్సిలర్ని. ఎవరిని జగన్మోహన్ రెడ్డినైనా ఇది జరగచ్చు ఇది జరగకూడదు అని నాకు తెలిసింది చెప్పే రకం నేను. సాయి ప్రసాద్ రెడ్డిని కూడా ఇట్లానే అడిగినా, అన్న ఇది కరెక్ట్ కాదు అని. మేము ఎందుకు బయటకు వచ్చినాం అనేది మేము చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మా ఆయన ఒక బేసిక్ కావాలని తన దారిలో తను వెళ్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది జరిగింది అని మిమ్మల్ని అడిగినాడు. దాంట్లో తప్పే ఉంది? ఊరికి అనవసరంగా హాస్పిటల్కి వచ్చి రచ్చ చేసి ఇదంతా జరగడం తప్పు అని అనిపించడం లేదు మీకు? తప్పని మీ పార్టీ వాళ్ళు చేయొచ్చా? పర్సనల్ గా వచ్చి మమ్మల్ని మా హాస్పిటల్ సొంతం అది మాకే బ్రతికే దాని మీద వచ్చి 3 పార్టీలు కలిసి మందితో వచ్చి ఏం జరిగిందని వాళ్ళు తప్పు చేయలేదా వాళ్ళు నిలదీయండి. అవన్నీ ప్రతిసారి తల ఎత్తుకొని ఎట్లా తింటారంటే దాంట్లో తప్పే ఉంది. ట్యాక్స్ కట్టకపోతే తప్ప ఎవరు ఎంతమంది కట్టలేరు. మేమేమైనా నిలబడితే దానికి ఎవరైనా వచ్చి కడతారా? చెప్పండి. మళ్ళా అనవసరంగా కావాలని అనడం తప్పు చూస్తారు ఇంతమందిలో. అవునయ్యా, మేము ఎంత నిలబెట్టినామా? సరే, దానికి ఇప్పుడు చెప్పినారు కదా, పార్టీ తరఫున నిలబడే అధికారం ఎవరికి లేదా? నిలబడకూడదు, ఎవరు ప్రశ్నించకూడదా? అంటే నోరెత్తితే ఇవేనా? సరే, జిల్లా అధ్యక్షులుగా చేసిన ఆడియో ఉంది కదా, దానికి సమాధానం చెప్పనండి. ఆధార్ కార్డు మార్పిడి వల్ల ఇట్లా జరిగిందని అడిగినందుకే కదా ఇవన్నీ. మాకు అసెంబ్లీ వరకు పోయింది మా సమస్య, అది ప్రజలందరికీ తెలుసు. ఎవరు నోరు పక్కపోతే అయిపోయినా అనవసరంగా మమ్మల్ని కావాలని చెడ్డ పేరు చేస్తున్నారు అంతే. మేమేం చేసినామనేది ఆదాయం ప్రజలందరికీ తెలుసు. మేము ₹1 తిన్నట్టు లేదు ఎక్కడే కానీ, వాటిలో కూడా ఎక్కడే కానీ మా కష్టార్థం పెట్టి ఈరోజు బయటకు వచ్చినాం మేము. ఇవన్నీ తెలుసుకోకుండా ఆ రోజు ఎవరో రవి రాసిచ్చిన స్లిప్ పట్టుకొని మీకు ఏం తెలియదులేని ఊరికైనా పద్మ గారు కనిపించడం లేదని అన్నారే మీరు. ఒకసారి పిలిపించి ఏం జరిగిందని అడిగినారా? పింఛన్స్ ఇచ్చినాము, పట్టాలు ఇచ్చినాము, గడప గడప తిరిగినాము. సాయం నిండా 2 రోజులు పొద్దున్న నుంచి రాత్రి 11 వరకు తిరిగినాము. అన్ని చేసిన పార్టీ తరఫున చెడ్డ పేరు. ఇక్కడ మీరు మాట్లాడము ఏమి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేయలేదా? పథకాలు ఇవ్వడమే తప్ప ఇష్టం వచ్చినట్లు ఇది చాలా తప్పు. తెలుసుకొని మాట్లాడండి. మనం తిన్నామా? మేమేం సేవ చేయలేదా? మాకు రోడ్డు తొందరగా రాలేనందుకే మేము బయటకు వచ్చినాం. నాకు ఇంకా ఇంతకన్నా క్లారిటీ ఇప్పుడు అన్నారు తలెత్తుకొని ఎట్లా తింటారంటే మా ఆయన చేసిన ఒక తప్పు చూపియండి నాకు. నేను ఎన్నోసార్లు రాజకీయం వద్దన్నా, నేను ప్రజల కోసం చేస్తున్నానని కరోనాలో ప్రతి ఒక్క వీడియో ఉంది. మేము చేసిన సేవ అంతా జగన్మోహన్ రెడ్డికి, సాయి ప్రసాద్ రెడ్డి పేరు ఒక్కడే చేసినాం. సొంతలో ఎంత పోగొట్టుకున్నామో మాకు తెలుసు. అది కావాలని ఎందుకు అంటున్నారు మీరు? మా పార్టీతో సంబంధం లేదు. ఈరోజు చేసిన మంచిని కూడా చెడుగా చూపిస్తున్నారు, మనుషుల్ని చెడ్డవాళ్ళు చేస్తున్నారు. ఇదే ప్రభుత్వాలు ఇవి. అసలు మంచితనమే లేదా ఆదరణలో? మా బాధ మాకు తెలుసు. మేము ఎప్పుడైనా మీడియా ముందు వచ్చి మాట్లాడినామా? ఏదో జరిగిందని అడిగినాడు పార్టీ తరఫున. అడగకూడదా? ఎవరు లీడర్లు అడగరా? మా కడుపులో మంట మాకు తెలిసి ఎంత పోగొట్టుకున్నాము. ప్రజలకు మంచి చేసినాం కానీ చెడు అయితే ఏం చేయలే. కావాలని ప్లేస్ చేయడమేమి, హాస్పిటల్ కాడికి రావడము ఇవన్నీ. సరే, వాళ్ళు చేసి తప్పులు బయటకు పెట్టండి. ఎప్పుడైనా అన్నా మీ దగ్గరకు వచ్చి ఏమైనా సమస్యలు చెప్పుకున్నామా? మా చేతనేది మేము చేస్తున్నాం వైఎస్ఆర్ ప్రభుత్వం.
రూపంలో. సరే.